పని చూసుకో చాలు. అంటే ఇప్పుడు ఏంటి, మీరందరూ జట్టై నన్ను బయటికి పంపిస్తున్నారా? అవును. గురువు గారు, ఎందుకు అమ్మాయితో గొడవ? ఎలాగూ మీరు పోయాక, అదే మీ వయసు అయిపోయాక అమ్మాయే కదా చూసుకోవాలి. అదేం కుదరదు, తప్పుకో. మీరు రాకపోతే ఏంటి, వారం తిరిగేలోగా నేనే నా సొంత నాటక సమాజాన్ని తయారు చేసుకొని ఇదే ఊర్లో ప్రదర్శన ఇవ్వకపోతే నా పేరు తాళపుడి చంద్రకళి కాదు. అక్క నువ్వు రారా. ఏడికే? కలనన్ తావక్క. కళ్ళు దాకా కాదు, కలనన్ కళ్ళు దాకా ఏదో ఒకటి తర్వాత చెప్పు తల్లి. గడ్క కంఠిత గడక తినక నీకు దండం పెడతా. నాలుగే తిరిగిన పద్ధతి నాకేదో చెప్పు. ఇగో నేను చెప్పేది నువ్వు. లక్ష్మి ఊరు పళ్ళు పెట్టుకున్నాను. వచ్చిన చుట్టుపక్కల నేనే చూసుకోవాలి. అరుచుకోవాలి. ఏం చేద్దాం అక్క? ఎలాగైనా నాటకం వేయాలరా. చిన్న పోయే పిల్లికల్లత్తని పిలుచుకుని రాపో. సరే అక్క. రేయ్, మీ ఇద్దరు నక్క పిలుస్తారు రారి. ఆమె మన ఎలిజబెత్ రానారా పిలవంగానే ఉరుక్కుంటూ పోనీకి? పనుంటే ఆమెనే అడిగి రమ్మను. అక్క పనుంటే నిన్నే అడిగి రమ్మంటాండి అక్క. నీకెంత పొగరు ఏంటో. ఆ ఎలిజబెత్ రాణి గొప్ప. ఈ తాళపొడి చంద్రకళ లాగా నాటకాలు రాయగలదా, పద్యాలు పాడగలదా? ఇదిగో తుకారాం, నేను పనిలో ఉన్నా, ఏం చెప్పాలనో జల్దీ చెప్పు. నేను రాసిన కొత్త నాటకంలోకి నటులు కావాలయ్యా. నన్నేం చేయమంటావు? మీకు అవకాశం ఇద్దామని అనుకుంటున్నాను. మొన్న తిట్టినావుగా డ్రామాలు వేసే మొక్కాలేనా అని. అన్నానా? నరం లేని నాలిక కోపంలో అప్పుడప్పుడు అలానే అంటుంది. పట్టించుకోవాగ్లే. నీ లెక్క మేమేం ఖాళీగాలేము. ట్రక్ రిపేర్ చేసుకోవాలా. ఈ డ్రామా గీమాలు మాతోని కావు. డ్రామాలు అంటే డ్రామాలు. రే షబీర్ రారా. ఏ గిన్నెక్క బతిలాడేది. వాడు వీడంటే బండకేసి దొబ్బుతా పొట్టిస్తాలే. వీడు తుక్కారం కాదు, వికారం. జరుగుడ అమ్మని వంటలే మొదలుగాలే ఏడదైవన్నారా వీళ్ళు. నువ్వు డ్రామాలో ఇచ్చిన ఆఫర్ ఇంకున్నదా? ఉందో లేదో నీకెందుకు, చేయనున్నావు కదా. అప్పుడేదో పరేషాన్లో ఉండి కాదన్నా. కదేం పట్టించుకోకుర్రి. ఇప్పుడు నేను యాక్టింగ్ చేయనీకి రెడీ. ఏం చేయమన్నా చేస్తావా? కింద వండుకుని నాగుపాము డాన్స్ చేయమన్నా చేస్తా. ప్లీజ్. 3 లొట్టులు పట్టుకరా. లక్ష్మి, నేను వెళ్తున్నా. ఏమైందిరా వంటలు అనుకునేటి పోతాను? సత్యన్న, వీళ్ళిద్దరూ ఈ రోజు నుండి చంద్రకళ నాటక సమాజంలో సభ్యులు. సరేనా? రండి. ఎర్ర బొట్టు దిద్ది ఎండి మేఘం మెరిసిందే.